దడై రక్తంలో రక్తమై కృష్ణుడు స్వయంగా చెబుతాడు, నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను అన్నాడు. నేను ఎప్పుడు భగవంతుడి గురించి చెప్పాను, అందుకే నా గురించి ఢిల్లీలో ఆయనే చెప్పాడు. మాట తప్పడు కదా, మనుషులు మాట తప్పుతారు, భగవంతుడు మాట తప్పడండి. నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను ఉద్ధవా. రెండో మాట చెబుతున్నా, నా పేరు మీద ఎవడన్నా 10 రూపాయలు దానం ఇస్తే కృష్ణార్పణమని నేను వాడికి 100 రూపాయలు ఇస్తాను, 10 రెట్లు ఇస్తానని చెప్పి వాడు ఎంత ఇచ్చాడో అందుకు 100 రెట్లు ఇస్తాను నేను. మూడో మాట చెప్పాడు, చాలా గొప్ప మాట. ఇవాళ శతక సారాంశంగా ముందే మనం చెప్పుకుంటే బాగుంటుంది. మూడో మాట చెబుతాడు, మూడో మాట చివరి మాట, ఉద్ధవ జాగ్రత్తగా విను, నన్ను ఎవడైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే శ్రీకృష్ణ 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 అని, నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వాడు ఉన్న చోటే ఉంటా అన్నాడు ఆయన. అంత గొప్ప అవకాశం ఇచ్చాడు. మనం సందుల్లో ఉన్నామా, గొంతుల్లో ఉన్నామా, ఒక్కబోస్తుందా, చలిస్తుందా అనవసరం అమ్మా. మనసులో గోవిందనామస్మరణ మానకుండా ఉంటే చాలు, మనతోనే ఉంటాడు కృష్ణుడు. అప్పుడు మన ఆరోగ్యాన్ని ఆయనే కాపాడుకుంటాడు. ఇంత సులభమైన ఉపాయాలు ఉన్నాయి, ఏమీ చేయక్కల, మనసులో స్మరిస్తే చాలన్నాడు. దానికి కూడా బద్ధకమే. కొంతమంది మహానుభావులు ఎలా ఉంటారంటే, ఆ స్మరించాలన్నా కూడా దేవుడు అనుగ్రహించాలి. బద్ధకం మేడం అంటారు వీళ్ళని, బద్ధకం మేడం. స్మరించడానికి దేవుడు అనుగ్రహించడం ఏంటమ్మా? ఆకలిస్తే అన్నం తినట్లా, ఉప్మా తినాలన్నా కూడా దేవుడు అనుగ్రహించాలని నోరు మూసుకుంటున్నావా? 2 కేజీలు ఉప్మా లాగించేసావు ఇక్కడ. దైవస్మరణ చేయడానికి, పుస్తకం చదవడానికి అప్పుడు దేవుడు అనుగ్రహించేది, కానీ మనకి ఇష్టం లేదు. సొల్లు కబుర్లు చెప్పుకో, ఆశమ్మ బోషమ్మ అంటే 100 గంటలు చెప్పుకుంటారు కూర్చొని ఇక్కడ. దానికి బాగా ఖాళీ ఉంటుంది, బాగా ఉంటుంది. దేవుణ్ణి స్మరించమనేసరికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఇంత పొడుగు సాగదీస్తారు ఇక్కడ. అంత అవసరం లేదమ్మా, నువ్వు నోరిప్పితే చాలు ఇక్కడ. లౌకిక విషయాల్లో నోరు మూసుకుని దేవుని విషయంలో నోరు ఇప్పగలిగితే ఈ క్షణం సాధ్యమవుతుంది, తక్షణం, వెంటనే. మనకది లేదు. మనకది ఎగ్గొట్టామంటే బాగుండదు. అందుకని దేవుడు దయాన్ని తోసేస్తుంటాం ఇక్కడ. ఆ దేవుడి దయ ఎప్పటికీ ఉండదు. వచ్చే జన్మ కుక్క అయి పడతాం. కనీసం మానవ జన్మైనా వచ్చింది, కుక్క అవుతుంది అక్కడ. ఏం ఉపయోగం? ఆలోచించవలసింది ఇదే. నవరౌక్య కలయకలద్దెగా కొవ్వూరు పండితులకు నిలయం, రాజమండ్రి పండితులకు నిలయం. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాసే కావ్యాలు, మీరు చేసే అవధానాలు, మీరు చేసే ప్రసంగాలు అన్నీ ముందు సామాన్య జనానికి చేరే విధంగా చేయండి. సామాన్యులకి చేరాలి, సామాన్యులకి చేరాలి. పండితులకు కాదు చేరవలసింది, సామాన్యులకి చేరాలి. ఒక అవధానం చేస్తున్నామంటే ఏమీ తెలియని, డిగ్రీ చదువుకునే ఇంగ్లీష్ మీడియం కుర్రాడు వచ్చినా సరే మన పద్యాలు వాడికి అర్థం కావాలి. మనం చెప్పిన 2 మాటలైనా అర్థం కావాలి వాడికి. కనీసం ఇదేమిటి ఇలా ఉందని ఆశ్చర్యపడాలి వాడు.